నిర్గమకాండము 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనము చదవడానికి ముందుగా 30వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకుంటాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 7వ వచనం చదివిన తర్వాత మరలా నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనం కూడా చదువుకుంటాం. రండి అందరం కలిసి నిర్గమకాండం Exodus chapter 30 verse 7. Exodus chapter 30 verse 7. Later we will read all together again the verse 34. 30వ అధ్యాయము 7వ వచనం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపమును వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములు చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపమును వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. 30వ అధ్యాయం 34వ వచనం కూడా. 30వ అధ్యాయం 34 అందరం కలిసి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, మహోన్నతులైన సర్వాధికారి నీకు వందనాలు. దేవా, మాతో పాటు మాట్లాడండి, మాతో పాటు ఉండండి, మాకు సహాయం చేయండి నాయన. మీ యొక్క వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం, వివేకము మాకు దయచేసి సహాయం చేయమని ప్రభా, నీ దాసుని నన్ను కూడా మీ మహిమ కొరకు బలపరిచి వాడుకొని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రైట్. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన స్థలాలలో పెట్టబడిన అతి శ్రేష్టమైన విలువైనటువంటి 5వ ఉపకరణముగా లేక 6వ ఉపకరణముగా పేరు పొందినది ధూపవేదిక. ఆ ధూపవేదిక మీద యాజకుడు చేయాల్సినటువంటి పని మనకి ఇదివరకే జ్ఞాపకం చేసినాను. ఏమిటి అంటే, ఉదయకాల సమయంలో యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలోనికి ధూప వేదిక మీద ధూప ద్రవ్యములు వేయాలి. అదేవిధంగా ప్రతి సాయంత్రము కూడా ధూప వేదిక మీద ధూప ద్రవ్యములను కూడా వేయాలి. అయితే దానికి ముందుగా చేయాల్సిన పరిస్థితి కూడా చెప్పాడు. అక్కడ అన్నాడు 7వ వచనంలో, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్య ధూపములు వేయవలను. ఉదయాన్నే ప్రార్థన చేయాలంట. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ధూపం వేయాలి. దాని అర్థం ఏంటి అంటే, ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలములు కుడివైపున, ఎడమవైపున, మధ్యస్థమున ఈ 3 స్థలాల్లో దీపవృక్షము మరియు సన్నిధి రొట్టెల బల్ల, మరి ముఖ్యంగా ధూపవేదిక. మనకు తెలుసును, సాయంత్రపు పూట ప్రత్యక్ష గుడారంలో వెలిగించుట కొరకే ఏమీ ఉండదు. బాగా గమనించాలి. సాయంత్రపు పూట వెలిగించుట కొరకే ఏమీ ఉండదు. కావున యాజకుడు చేయాల్సిన పని చెప్పండి, దంచి తీసిన అచ్చ ఒలివ నూనెని తీసుకొచ్చి ఆ ప్రదీపములను వెలిగించాలి. బాగా గమనించాలి. యాజకుడు దీపమును ప్రదీపములను వెలిగించేది సాయంత్రము మాత్రమే, ఉదయము వెలిగించడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఎందుకంటే ఉదయము ఏం చేయాలా? సాయంత్రం పూట వెలిగించినటువంటి ప్రదీపములన్నీ, ఒత్తులు మరియు నూనెలు, దానిలో పడినటువంటి నుసి అంతటిని కూడా అక్కడ బాగా చెప్పిన మాట, అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు, అక్కడ ప్రదీపములు చక్కపరచాలి. దేని కొరకు? సాయంత్రము కొరకు. కాబట్టి గమనించాలి, ఉదయమేమో చక్కపరుస్తాడు, సాయంత్రమేమో వెలిగిస్తాడు. మీకు అర్థమైన చెప్పిన మాట? ప్రత్యక్ష గుడారంలో చెప్పండి, ఉదయమున చక్కపరుస్తాడు, సాయంత్రమున వెలిగిస్తాడు. కాబట్టి ఇది ఒక్కసారి చేయాల్సిన పని, దీపవృక్షం మీద వెలుగు, లేకపోతే నూనె వేసి దాన్ని వెలిగించడం. కానీ ఉదయము సాయంత్రం 2 పూట్ల చేసేది ఏంది? ధూప వేదిక మీద ధూపద్రవ్యములను వేయడం. గతసారి మనము ధ్యానించిన విధముగా జటామాంసిని గురించి అనేకమైన విషయాలు ధ్యానించినాం. సో జటామాంసిని గురించిన అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. కానీ ధూప వేదికలో ధూప ద్రవ్యములో 2వ మిశ్రమము లేకపోతే 2వ పదార్థమైనటువంటి గోపీచందనము గురించి ఈ ఒక్క వచనములో ఒక్క మాట తప్ప బైబిల్లో మరి ఎక్కడ కూడా రాయబడలేదు. అసలు ఒక గోపీచందనము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో
నిర్గమకాండం 30 అధ్యాయం 34 రెండవ వరుసలో మాత్రమే రాయబడింది. ఏంటి మరి దీనిని ఆధారం చేసుకొని మరి వాక్యం ఎట్లా సిద్ధపరచాలి, ఏంటి దీని వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు బాగా గమనించాలి ప్రియమైన వారలారా. మనకు తెలుసును ధూపద్రవ్యములు ఒక 5 గతసారి మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది జటామాంసు అని, రెండోది గోపి చందనము, మూడోది గంధపు చెక్క, 4 స్వచ్ఛమైన సాంబ్రాణి, 5 ఉప్పు. ఈరోజు మనం ధ్యానించబోయేది గోపి చందనం. గోపి చందనం అంటే గోపి అనేటువంటి వ్యక్తి మగవాడని, చందన అంటే ఆడ పిల్లని మాత్రం అనుకోకండి. అది మిశ్రమం అని కూడా కాదు, అది ఒక పదార్థం. బాగా గమనించాలి. మీకు కొన్ని విషయాలు చెప్పాలి దీనిలోని. ఈ గోపి చందనము అనేటువంటి మాట, దీనిని మీద ధ్యానం చేయటానికి ఏ ఒక్క విషయం కూడా లేదు బైబిల్లో. కానీ ఎట్లా దీనిని మనం ధ్యానించాలి ఈరోజు. మరి గోపీ చందనమును గురించి ఎటువంటి వివరణ బైబిల్లో ఇవ్వకపోగా మరి దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ధూపవేదిక మీద వేయబడిన ధూపద్రవ్యముల్లో ఒకటి. కాబట్టి ఈ గోపీ చందనము అనేటువంటి మాట ఇది పాత నిబంధన గ్రంథంలో మోషే రాశాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆదికాండ గ్రంథము, నిర్గమ 2వ గ్రంథంలో హెబ్రీ భాషలో దీనికి గోపీ చందనం అనేటువంటి మాటని హెబ్రీ భాషలో రాయబడిన మాట ఏంటంటే సచెలెత్. చెప్పండి ఏంటి? సచెలెత్. చెప్పండి. SHE షీ బాగా గుర్తుంచుకోండి, CHE చీ గుర్తుంచుకోండి, LETH లెత్, సచెలెత్. చెప్పండి సచెలెత్. మీరు హెబ్రీ కూడా నేర్చుకోవాలి మరి ఇప్పుడు. సచెలెత్ ఏంటమ్మా? సచెలెత్. సచెలెత్ అంటే దానికి విశిష్టమైనటువంటి 2 అర్థాలు ఉన్నాయి హెబ్రీ భాషలో. మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే సింహగర్జన. చెప్పండి సింహగర్జన. రెండవ మాట ఏంటంటే ప్రతిస్పందన. ఏంటంటే అది ప్రతిస్పందన. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ సచెలెత్ అనేటువంటి మాట వినాలి. ఏ మాటమా? సచెలెత్. సచెలెత్. చెప్పండి సచెలెత్. సచెలెత్ అనేటువంటి మాట 2 అర్థాలు, సింహగర్జన అని, రెండవది ప్రతిస్పందన అని. ఇక్కడ గమనించండి, ధూప వేదిక మీద ధూప ద్రవ్యాలని మనం ఎలా పోల్చుకుంటున్నాం అంటే ధూప ద్రవ్యముల కింద పోలుస్తున్నాం. అంటే ధూప వేదిక అనేది దేనితో పోల్చాను? హృదయము. అర్థమైంది మీకు చెప్పాను? హృదయము మీద ధూప ద్రవ్యాలు మనము వేయాలి. జటామాంసుని గురించి నేను చెప్పిన మాటన ఇప్పుడు గోపీచందనం గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే సింహ గర్జన లేకపోతే ప్రతిస్పందన. సింహ గర్జన, సింహము ఎప్పుడు గర్జిస్తుంది, లేకపోతే ప్రతిస్పందన అనేది ఎప్పుడు వస్తుంది? మీరు బాగా గమనించాలి. ఈ మాటని బైబిల్ గ్రంథంలో కాచి వడపోస్తే తేలినటువంటి విషయం ఏమిటి అంటే ప్రార్థన అనేది ఎలాగా, ఎప్పుడు, ఏ విధంగా చేయాలనేది ఈ ఒక్క మాటలో దేవుడు పొందుపరిచాడు. ఎలాగంటే జటామాంసిలో మనకు కనబడినటువంటి 3 మాటలు మీకు చెప్పాను. సో దాని గురించి నేను మళ్ళీ వెళ్ళడం లేదు. ఇప్పుడు ఈ గోపీ చందనములో సింహ గర్జన అంటే ఎట్లాంటి ప్రార్థన, ప్రతిస్పందనతో కూడినటువంటిది ఎటువంటి ప్రార్థన అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అటువంటి ప్రార్థన దేవునికి ఇంపైన ధూప సువాసనగా దేవుడు చేర్చుకుంటాడు. అంటే మీరు బాగా ఆలోచన చేయాలి. ఈ గోపీచందనం అనే మాట అన్నాను కదా, ఈ గోపీచందనం అనేటువంటి మాట హెబ్రీ భాషలో సచెలెత్ అనేటువంటి పదం చెప్పాను. మీరు అడగొచ్చు అసలు ఈ సచెలెత్ అంటే ఏంటి? బాగా గమనించండి. ఒక 2 అద్భుతమైన సముద్రాలు ఉన్నాయి. ఒక సముద్రమేమో ఎర్ర సముద్రము బైబిల్లో ఉంది, రెండో సముద్రము హిందూ మహాసముద్రం. ఒకటి రెడ్ సీ, 2 ఓషన్, హిందూ ఓషియన్ అంటారు. కాబట్టి రెడ్ సీ అని తీసుకుందాం ఉదాహరణకి. ఎర్ర సముద్రం మనకు తెలుసు కదా, బైబిల్లో ఉంది. ఆ ఎర్ర సముద్రంలోనట బాగా గమనించాలి, ఒక నత్త ఉంటుంది. ఏంటమ్మా? ఒక నత్త. దానినే ఒక చేపలాగా ఉంటుందట. బాగా గమనించండి. ఆ ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న నత్త, దానిపైన ఒక షెల్ అంటే ఏంటి, దాన్ని ఏమంటారు? పెంకు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, చాలా జీవులు ఉంటాయి, దాని ప్రొటెక్షన్ కొరకు పైన ఒక పెంకు శంఖంలాగా ఉంటుంది. ఏంటది చెప్పండి? తాబేలు. అలాగ ఊహించుకోండి. అలాంటిది ఒక చిన్న చేపలు ఉంటాయట ఎర్ర సముద్రంలో. పొరపాటున దానికి ఏమైనా ప్రమాదము తలపెట్టినట్టు అయితే ఆ నత్త ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి శంఖాన్ని ఒక్కసారి ఏం చేస్తుందంటే రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ ప్రమాదం నుంచి అది తప్పించుకుంటుంది. బాగా గమనించాలి. ఈ యొక్క గోపీచందనమట ఎర్ర సముద్రములో ఉన్నటువంటి నత్తని చెప్పాను చూశారు. ఆ నత్తకున్నటువంటి నల్లని పెంకు ఉంది చూశారు. ఆ పెంకును సేకరించి దాన్ని ఏం చేస్తారంటే గ్రౌండింగ్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? దాన్ని ఏం చేస్తారు? మొట్ట ఏం చేస్తారు? చాలా పెంకు అంటే దాన్ని ముందు ఎర్రగొట్టాలి, గ్రౌండింగ్ చేస్తారు, తర్వాత మిక్సింగ్ చేస్తారు.
అంటే మెత్తటి చూర్ణము వలె చేస్తారు. ఇది సెచలెత్ అనేటువంటి మాటకి సంపూర్ణమైన అర్థం. అంతకు మించి వేరే అర్థాలు దీనికి లేవు. మీరు గమనించాలి. ఇప్పుడు ఏ సముద్రం అని చెప్పాను? ఎర్ర సముద్రం. దానిలో ఉన్నటువంటి నత్త మీద ఉన్నటువంటి పెంకుకి ఇది సాదృశ్యం. దీనిని తీసుకొచ్చి విరగగొట్టి దాన్ని ఏం చేస్తారు? చూర్ణము వలె మెత్తగా చేస్తారు. ఆ చూర్ణము చేసినటువంటి ఆ నత్త యొక్క పెంకు యొక్క మెత్తటి పదార్థాన్ని ధూపద్రవ్యంలో ఉన్నటువంటి రెండవ ద్రవ్యం కింద ఉపయోగించాడు దేవుడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఎక్కడ ఎర్ర సముద్రం, ఎక్కడ నత్త, ఎక్కడ దాని పెంకు, ఎక్కడ నల్లగొట్టుట, ఎక్కడ దాని చూర్ణం చేయట, దాన్ని తీసుకొచ్చి యాజకుడు ఏం చేయాలట? లేకపోతే చేయడానికి లేదు. ఇది రెండవ స్థానం. ఇప్పుడు మీరు గమనించాలి, ఇంతకీ ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు ఏంటి అని అంటే, ఇందాక చెప్పాను కదా, సెచలెత్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సింహగర్జన, లేకపోతే ప్రతిస్పందన, లేకపోతే అరవడం, లేకపోతే కేక వేయడం, ఇలాంటి వాటికి ఇది సూచనగా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవాది దేవుడు ఎందుకు గోపీచందనాన్ని కావాలనుకున్నాడు? ఎందుకు గోపీచందనము అనేటువంటి ధూపద్రవ్యాన్ని ఆ ధూపవేదిక మీద వేయమన్నాడు యాజకుడిని? కారణం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? ఈ గోపీచందనానికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణ లక్షణం ఏంటి అంటే, ఇది గర్జించి, లేకపోతే ఎలుగెత్తి, లేకపోతే కేక వేసి, లేకపోతే పెద్దగా మాట్లాడి చేసేటువంటి ప్రార్థనకి సూచనగా ఉంది. చెప్పండి ఏంటి? ఎలుగెత్తి, కేక వేసి, ప్రతిస్పందించి, చెప్పండి, భయంకరముగా ఉద్ఘాటించి చేసేటువంటి ప్రార్థనకి ఇది సూచనగా ఉంది. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఈ గోపీచందనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు, కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఇలాగా ఎలుగెత్తి ప్రార్థన చేయుట అనే దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ గోపీచందనంలో దాగి ఉన్నటువంటి కొన్ని 5 రకాలైన మర్మయుక్తమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎందుకు ధూపవేదిక మీద ఈ గోపీచందనం అనేటువంటి ధూపద్రవ్యాన్ని కోరుకున్నాడు అంటే, కనీసం ఒక 5 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కారణం ఆదికాండ గ్రంథం. నేను చెప్పాను సెచలెత్ అన్న మాటకి దాని అర్థం ఏంటి? గర్జించి, లేకపోతే ఎలుగెత్తి చేసేటువంటి ప్రార్థనకి సూచన అని. రండి, కొన్ని మాటలు ఇలా చెప్పడానికి ముందుగా నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈ యొక్క నత్తని ఏం చేయాలన్నాను? నలగగొట్టాలన్నాను. తర్వాత దాని అర్థం ఏంటంటే, ఈ పెంకు అనేది, లేకపోతే ఈ యొక్క దీనిలో నుంచి సువాసన రావాలంటే ఆ పెంకు లాంటి మనసు, లేకపోతే పెంకు లాంటి గట్టిగా ఉన్నటువంటి మన హృదయం ఇవ్వాలంటే నలగగొట్టబడాలి. తర్వాత దాన్ని ఏం చేయాలి? చూర్ణము మెత్తగా చేయబడాలి. అందుకే కదా కీర్తనల గ్రంథం, ఒక మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం రండి, ఆ మాట 34:18 చదువుదాం. కీర్తనల గ్రంథం త్వరగా చదవండి. కీర్తనల గ్రంథం 34:18 విరిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఆసన్నుడిగా ఉన్నాడు, నలిగిన మనసును ఆయన. ప్రియమైన వారలారా, గోపీచందనం అనేటువంటి ధూపద్రవ్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఉందా మనందరి దగ్గర? ఆ ధూపద్రవ్యం మరేమిటో కాదు, విరిగిన మనసు, నలిగిన హృదయం. ఎవరైతే విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తాడో దేవుడు వారికి సమీపముగా ఉంటాడు. ఎవరైతే నలిగిన మనసుతో ఆయన దగ్గరికి వస్తారో చెప్పండి, వారి ప్రార్థన దేవుడు విని వారిని రక్షిస్తాడు. అదే మాటకి అనుసంధానంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 51:17. కీర్తనల గ్రంథం 51:17. విరిగిన మనసే దేవునికైన ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు ఎప్పుడు అలక్ష్యము చేయవు. చూడండి, దేవుడికి చాలా శ్రేష్టమైన మాటలు. సెచలెత్ అనేటువంటి ధూపద్రవ్యము లాంటి పెంకు లాంటి హృదయము ఒకవేళ విరిగి నలిగితే ఆయన అంటున్నాడు, నేను సమీపంగా ఉంటాను, నేను వారిని రక్షిస్తాను. ఇదే కదా నాకు ఇష్టమైన బలులు. అంత మాత్రమే కాదు, నువ్వు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేస్తానేమో కానీ అలక్ష్యం చేయను. దేవుడు ఎంత గొప్పవాడు. ఈరోజు ధూప వేదిక మీద యాజకుడా జాగ్రత్త సుమి, నువ్వు ధూప ద్రవ్యములు వేసేటప్పుడు నీ దగ్గర గోపీచందనం ఉండాలి. ఈ గోపీచందనము దేనికి సూచన? విరిగి నలిగినట్టు హృదయము. ఏ విరిగి నలిగిన హృదయంతోనైతే యాజకుడు ధూపద్రవ్యము ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు అలక్ష్యం చేయడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు సమీపంగా ఉంటాడు. ఇంకొక విషయం తెలుసా? వీటన్నిటికంటే నాకు అదే ఇష్టమైన బలి అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించండి, మనం వర్తమానంలోకి వెళ్తున్నాం. దేవా ఎందుకు నువ్వు గోపీచందనం అనేటువంటి పరిమళ ద్రవ్యాన్ని కోరుకున్నావు? కనీసం 5 కారణాలని చెప్పాను కదా. మొదటి కారణాన్ని మీకు ముందు వచనాలు జ్ఞాపకం చేసి దాని తర్వాత నేను వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక్కొక్క మాట. ఆదికాండ గ్రంథం 27:38. ఆదికాండ గ్రంథం 27:38 చదువునాను. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవినియే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుము అని తన తండ్రితో ఏశావు చెప్పి, అదిగో అండర్లైన్ చేయండి, ఏశావు ఎలుగెత్తి ఏడవగా. చాలు. ఇక్కడ దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏశావు?
గోపీ చందనము మనకు కావాల్సింది. అమ్మా ఈరోజు యాషావు దగ్గర ఒక గోపీ చందనం ఉంది. ఏటా చందనము? ఏంటది? ఏ ఏ ఏ ఏ గోపీ చందనం ఉందంటే ఎలుగెత్తి ఏడవడం. అయితే దేని గురించి ఏడ్చాడట? దీవెన కొరకు. బాగా గమనించాలి. ఈరోజు విశ్వాసులుగా పిలబడుతున్న మనందరికీ యాషావు ఒక గుర్తు చేస్తున్నాడు. ఎటువంటి గుర్తు చేస్తున్నాడు? నేను ఎలుగెత్తి ఏడ్చాను. వినండి వినండి ఈ మాట. దానినే సచ్చలత్ అంటాం, దానినే సింహగర్జన ప్రార్థన అంటారు. ఎలుగెత్తి ఏడవడం అంటే అర్థం ఏంటో తెలుసా? సామాన్యమైనటువంటి ప్రార్థన, ఏడుపు కాదు. అది కన్నీటితో, దుఃఖముతో, వేదనతో. చెప్పండి, దాని అర్థం ఏంటో తెలుసా? అప్పుడే వివాహమైనది. ఇంకా చెప్పండి, ఇంకా పెండ్లయ్యి ఇంకా లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. సడన్గా చూస్తుండగానే తన చేసుకోయే భర్త చనిపోతే, యవ్వన వయసులో పెండ్లి అయినటువంటి తన భర్త చనిపోతే ఎంత బాధపడుతుందో, అదేవిధంగా పెండ్లైన తర్వాత లేక పుట్టినటువంటి ఒకే ఒక బిడ్డ అకస్మాత్తుగా చనిపోతే తన తల్లి, తన తండ్రి, తన కుటుంబం ఎలాగైతే విలపిస్తారో అప్పుడు పుడతా చూశారు, అప్పుడు వస్తుంది చూశారు. ఆ ఆక్రందనే, ఆ ఏడుపునే అంటాడు సచ్చలత్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంత వేదన మరి ఎవరికి కూడా రాదు. జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు, ఒక్కగానొక కుమార్తె చనిపోతే, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆ సందర్భాన్ని మనం ఊహించుకుంటే మనలో ఆటోమేటిక్గా ఆ ఎలుగెత్తి ఏడ్చే గుణం వస్తుంది. ఇక్కడ గమనించాలి, దేని కొరకు ఏడుస్తున్నాడు యాషావు? దీవెన కొరకు. మొట్టమొదటిది ఫస్ట్ మాట ఈ ఆదికాండం 27:38 మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రే ఫర్ ద బ్లెస్సింగ్. మొట్టమొదటి సమృద్ధి కొరకైన ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది ఈ గోపీ చందనము. ప్రే ఫర్ ద బ్లెస్సింగ్. సమృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరియమ్మ గారు, మన బ్లెస్సింగ్, మన ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. దీని తర్వాత నేను వ్యాఖ్యానం చేస్తాను. రెండవది గోపీ చందనం పరిమళ ద్రవ్యములు ఉన్నటువంటి రెండవ శ్రేష్టమైన అంశం ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండ గ్రంథం 45:2, 45:1-2 చదువునానా. అప్పుడు యేసేపు తన యొద్ద నిలిచి ఉన్న వారందరి ఎదుట తను అణుచుకో జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యేసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు, ఫరో ఇంటి వారు వినిరి. ప్రియమైన వర్లారా, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని, కనానులో కరువు ఉందని వారి తండ్రి అయిన యాకోబు విన్నప్పుడు, నా కుమారులారా ఐగుప్తుకు వెళ్ళండి, ధాన్యం కొనండి, మనం తినాలి. ఇక్కడ కరువుతో మనం అలమటించి మన భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా చనిపోతున్నారు కాబట్టి, చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ కరువును మనం తాళలేం కాబట్టి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది కొనడానికి వెళ్ళిన వెంటనే యేసేపు అంత దూరంలో ఉన్నాడు. వారి యొక్క అన్నదమ్ములందరూ తన దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన తర్వాత చూసి ఏమన్నాడో తెలుసా? తను అణుచుకో జాలక, చెప్పండి, ఎలుగెత్తి ఏడ్చాడు. ఇది గోపీ చందనములు ఉన్నటువంటి రెండో అనుభవం. దీన్ని ఏమంటామో తెలుసా? మొదటిది ప్రే ఫర్ ద బ్లెస్సింగ్, సమృద్ధి కొరకు ప్రార్థన. అయితే ఇది దేని కొరకు చేశాడు తెలుసా? వారు అన్నదమ్ములు చూసినప్పుడు తన పూర్వము వారు తన జీవితంలో చేసింది ఒక్కసారే జ్ఞాపకం వచ్చింది. అన్నదమ్ములారా, నన్ను ఏం చేశారో తెలుసా? నా జీవితాన్ని ఏం చేశారో తెలుసా? నాకెంత కీడు తలపెట్టారో తెలుసా అని తనను తాను ఏం చేశాడు? అది జ్ఞాపకం చేసుకొని, దేవా, గుర్తుంచుకోండి ఈ మాట, దేవా, నా అన్నదమ్ములు వారు పోషణార్థమై నా దగ్గరికి వచ్చారు, వారు నన్ను గుర్తుపట్టలేదు, నేను వారిని గుర్తుపెట్టాను, వారి మీద పగ తీర్చుకోకుండా దేవా నీ ప్రేమ హస్తముతో నన్ను వారు చేసిన ప్రతి కీడికి కీడు తలపెట్టకుండా, చెప్పండి, మేలు చేయడానికి నన్ను నేను సహించుకోవడం నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. సహించకపోతే ఆ ఉన్నటువంటి పరిస్థితికి దేశంలో రెండవ ప్రధానమంత్రి అయినా ఏదైనా చేయగలడు. తన అన్నదమ్ముడు చూచినప్పుడు అటువంటివి ఏమీ లేకుండా ప్రభువులోని హృదయం ఎలుగెత్తి ఏడ్చి, అయ్యో నా అన్నదమ్ములు చేసినటువంటి దానికి నేను ప్రతీకారము చేయకుండా వారికి ఉపకారము చేసినట్లు వారు చేసిన ప్రతిదాన్ని నాకు సహించడము నేర్పించు ప్రభువా అనే దానిలో రెండవ భావం గోపీ చందనములు ఉన్నటువంటి గొప్ప శ్రేష్టమైన విషయం. రెండవది ప్రేయర్ ఫర్, చెప్పండి, బేరింగ్. ఏంటంటే ప్రే ఫర్ బేరింగ్ అంటే సైకిల్ బేరింగ్ కాదు. ఏ బేరింగ్ ఇది? ఇంగ్లీష్లో బేరింగ్ అంటే అర్థం ఏంటి? సహించుకునుట. నేను బేర్ చేయలేకపోతున్నాను బ్రదర్ ఈ శ్రమలని అంటాను చూసారా, దట్ ఈస్ కాల్డ్ బేరింగ్. మొదటిది ఏంటి? సమృద్ధి కొరకు ప్రార్థన. రెండోది సహించటం కొరకు ప్రే ఫర్ ద బ్లెస్సింగ్ అండ్ ప్రే ఫర్ ద బేరింగ్. మూడో మాట చూడండి, ఆదికాండ గ్రంథం అయిపోయింది. ఇప్పుడు మూడో మాటకు వస్తున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 10-14 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము 14వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనము 14వ వచనం. ప్రియమైన వర్లారా, అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, ఆ మాట అలా ఉంచి 14వ వచనం చదవండి.
వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొని ఉండెను. గమనించండి, 2 వచనాల్లో ఉన్న తారతమ్యం. దేని కొరకు ఇక్కడ, దేని కొరకు ఏడ్చారు వీళ్ళు? సచలత్ అనే మాట జ్ఞాపకం చేశారు. వారు తిరిగి ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకో తెలుసా? అత్తకి కోడలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇట్స్ అ ప్రేయర్ ఫర్ ద రిలేషన్షిప్ ఆర్ ఇట్ ఇస్ ద ప్రేయర్ ఫర్ బాండేజ్. ప్రే ఫర్ ద బాండేజ్ అంటే మొదటిది సమృద్ధి కొరకు ప్రార్థన, రెండోది చెప్పండి, రెండోది సహించుట కొరకు ప్రార్థన, నెంబర్ 3 సంబంధం కొరకు ప్రార్థన. ప్రే ఫర్ ద బాండేజ్. ఎటువంటి సంబంధమో నేను తర్వాత చెప్తాను. 3 అయినాయి. 4 చూద్దాం. చూడండి, సచలత అనేటువంటి మాటలో గోపీచందనంలో ఉన్నటువంటి 4వ శ్రేష్టమైన అనుభవం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. దేని కొరకు ప్రార్థన చేస్తుంటాడు దావీదు? అక్కడ చెప్పబడింది 3వ అధ్యాయంలో పైన, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు, అబ్షాలోము తరుముతున్నాడు దావీదును చంపేయాలని. దిక్కులు పెక్కటిల్లేటట్టుగా బాధపడుతున్నాడు. సహాయం చేసేవారు లేరు. రాజై ఉండి కూడా చెప్పండి, పారిపోతున్నాడు. తన కుమారుడు ఎక్కడ తనని చంపేస్తాడేమోనని. ప్రేమైన వాళ్ళరా, ఇది కూడా మన అనుభవమే. ఇది గోపీచందనంలో ఉన్నటువంటి 4వ అనుభవం. వై ఈజ్ రన్నింగ్, ఈజ్ నాట్ వాకింగ్. ఎందుకు? ఇక్కడ అంటున్నాడు, ఎంతమంది భయాలలో కూడా గొప్ప విచిత్రం ఏంటి? అక్కడ అన్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టి. ఎలాంటి మొర అండి? ఎలుగెత్తి అంటే ఎలాంటి మొర చెప్పండి? ఎలుగెత్తి మొరపెట్టడం అంటే, దేవా ఏంటి ప్రభువా, శత్రువులు నా మీద తెరమంటే ఒక అర్థం ఉంది. నా కన్న కొడుకు నన్ను చంపాలని చూస్తున్నాడు. దేని కొరకు? ఆస్తి కొరక? దేని కొరకు? సింహాసనం కొరకు. ఈ రోజుల్లో అంతా అదే కదా. కాబట్టి ఇక్కడ 4వ మాట, గోపీచందనంలో ఉన్నటువంటి 4వ శ్రేష్ఠ అనుభవం ఏమిటి అంటే, ప్రే ఫర్ ద బోల్డ్నెస్. బోల్డ్నెస్ అంటే దేని కొరకు? ధైర్యం ఈ ప్రభా. చెప్పండి, మీరు ఎక్కడైనా చూడండి, దేనిని బట్టి కూడా దావీదు ధైర్యం తెచ్చుకోడు. గతసారి నేను అమోరీయులు, అమాలేకీయులు వారి మీద వచ్చినప్పుడు, వారి బంధుమిత చెప్పండి, వారి యొక్క భార్యలని, వారి కుమార్తెలని, వారి జనాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళినప్పుడు దావీదు ఏం చేశాడు? 3 శ్రేష్టమైన అనుభవాల్లో ఒకటి చెప్పాను. దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. 4వ మాట చూడండి, దేన్ని బట్టి కన ప్రే ఫర్ ద బోల్డ్నెస్. ఇదొకటి సాహసం అని చెప్పాలి. ఇది ఏంటిది? సాహసం. ఎటువంటి సాహసం ఇది? మామూలు విషయం కాదు కదా. 5వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 5వ మాట గోపీచందనంలో 5వ మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జనులు ఎలుగెత్తి ఏడ్చిరి, కాగా ఆ చోటికి ఆ బొక్కీమని పేరు పెట్టబడిను, అర్పించిరి. కచుటకు తన స్వాస్థ్యములకు పోయిరి. ఇక్కడ గమనించవలసింది, 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, వారు గిల్గాల్ నుండి బోకెముకు వచ్చారు. అప్పుడు యెహోవా దూత, యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూతగా ప్రత్యక్షమై వాళ్ళకి చెప్పిన మాట ఒకటే, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించాను, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలోనికి కూడా మిమ్మల్ని చేర్చాను. అయితే నేను మీతో ఒక నిబంధన చేస్తున్నాను, కానీ నేను నా నిబంధన మీతో స్థిరపరచాలంటే మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేయకూడదు. వారి బలిపీఠములను నిబంధన చెప్పండి విరగొట్టాలని ఆజ్ఞ ఇస్తే వారు అన్నారు, మీరు నా మాట వినలేదు. దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇదేం జ్ఞాపకం చేస్తుంది? ఇట్ ఈస్ ద ప్రేయర్ ఫర్ ద బిహేవియర్. వారి మాట, వారి ప్రవర్తన కొరకు. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? దీనికి ఒక మాట మన జ్ఞాపకం చేసుకోవచ్చు. సత్ప్రవర్తన కొరకైనటువంటి ప్రార్థన. సత్ప్రవర్తన కొరకైనటువంటి ప్రార్థన. 5 మాటలు గోపీచందనంలోని 5 శ్రేష్టమైన ఈ యొక్క 5 అనుభవాలు ఎవరి జీవితంలోనైతే ఉంటాయో వారు దోపద్రవ్యంలో ఉన్నటువంటి 5 దినుసుల్లో ఒక దినుసు, 2వ దినుసు కలిగినట్టు, లేకపోతే ఆ ద్రవ్యమును వారు కలిగినట్టు, అటువంటి దోపద్రవ్యమును మనం కలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయనుగాక. 5 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి దేని కొరకండి? ప్రే ఫర్ ద బ్లెస్సింగ్, సమృద్ధి కొరకైనటువంటి ప్రార్థన. రెండో దేని కొరకు? ప్రే ఫర్ ద బేరింగ్, అంటే సహించుట కొరకైన ప్రార్థన. 3 సంబంధము కొరకైన ప్రార్థన, ప్రే ఫర్ ద బాండేజ్. 4 ధైర్యము కొరకైన ప్రార్థన లేదా సాహసము కొరకైన ప్రార్థన, ప్రే ఫర్ ద బోల్డ్నెస్. 5
ప్రే ఫర్ ద బిహేవియర్, సత్ప్రవర్తన కొరకైనటువంటి ప్రార్థన. ఎవరైతే ఈ 5 అనుభవాలు కలిగి ఉంటారో వారి జీవితంలో గోపీచందనం అన్నటువంటి ధూపద్రవ్యం వారి దగ్గర ఉన్నట్టు లెక్క. ఆ ధూపద్రవ్యం తీసుకొని ధూప వేదిక మీద వేస్తే దేవుడు ఏం చేస్తాడని చెప్పాను? శచలత్, విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆసనుడిగా ఉంటాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన అలక్ష్యము చేయడు. అదే కదా వారికి ఇష్టమైన బలి. మీరు ఫాలో అవ్వడం లేదు, మీరు ఫాస్ట్ అప్ అవ్వాలి. మీరు ఎక్కడికి వచ్చిన మందంగా ఉన్నాయి మీ హృదయాలు, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వల్ల మందంగా ఉండకూడదు. రైట్, ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది అనుభవం ఏంటి? ఎలుగెత్తి ఏడ్చారు. చూడండి, యాషావు దగ్గరికి వద్దాం. దేని కొరకు? చూడండి, దేని కొరకు? దీవెన కొరకు ఏడ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అది పాత నిబంధన గ్రంథంలో భౌతికమైన దీవెన కొరకు యాషావు ఏం చేశాడు? ఏడ్చడా లేదా? భౌతికమైన దీవెన కొరక. విషయం ఏంటో తెలుసా? అసలు భౌతికమైన దీవెనకి రావడానికి ముందుగా ఒక దీవెన కోల్పోయాడు, దాన్ని జ్యేష్ఠత్వం. అదే కదా, చూడండి, అదే మాట రాయబడుతుంది 27వ అధ్యాయము 34వ వచనం. త్వరగా. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడు పెద్ద కేక వేసి, ఇది సచ్చలత అంటే, పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరు కపటోపాయములతో వచ్చి నీకు రావాల్సిన దీవెనను తీసుకొని పోయిన ఏశావు యాకోబు అని అతనికి పేరు సరిగ్గా చెల్లింది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొని. ఇది ఎంత అబద్ధికుడండి! తీసుకున్నాడా? అమ్ముకున్నాడా? అది చూసారా? అందుకే బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఏశావు లాంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను. ఇప్పుడు మీరు గమనించారా? దేవాది దేవుడు యాసావును వ్యభిచారి ఎందుకు అనుకున్నాడంటే, అమ్ముకున్నాడు. యేసుప్రభుని అమ్ముకున్నాడు. జ్యేష్ఠుడు లోకరక్షకుడు రాబోతున్నాడు, దాని అతనిలోంచి రావాలనుకున్నవాడు ఇతనికి తీసుకొచ్చేసాడు. ప్రేమను వర్లారా గమనించాలి ఇక్కడ. అయితే దేవాదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ గోపీచంద్రమ మొదటి అనుభవం అంటే, మీరు దీవెన కొరకు ప్రార్థన చేయాలి. ఇంతకీ ఏ దీవెనలండి? మనకి యేసుప్రభు అన్నిటువంటి దీవెనలు ఇచ్చాడు కదా, అంటాడు కదా. ఏ దీవెనల కొరకు అన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ వ్యక్తి అయినా మొట్టమొదట మన ఎలుగెత్తి చేసేటువంటి ప్రార్థనలో ఆశీర్వాదపు వచనాన్ని మనం పలకాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడు దేవాదేవుడు నరులను సృజించినప్పుడు ఏం చెప్పాడు? మీరు దేవాదేవుడు వారిని ఆశీర్వదించును రాయబడింది 1:28లో. అవునా కదా? ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధిమని. ఆ మాటను అలాగా అంటి పెట్టుకుంటే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఒక శ్రేష్టమైన మాట దేవుడికి జ్ఞాపకం చేశాడు. చూడండి ఒక మాట, 1 పేతురు రాసిన పత్రిక 3:9. త్వరగా 1 పేతురు రాసిన పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక, అది కండిషన్. యు ఆర్ కాల్డ్ బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. చెప్పు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడు. ప్రియమైన వర్లారా వినండి ఈ మాట. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించుట కొరకు పిలిచాడు. అదా ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు. ఇప్పుడు ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే మనం ఇతరులను ఏం చేయాలా? దీవించాలి. అసలు దీవించాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 3:10. యాకోబు పత్రిక 3:10. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే ప్రియమైన వర్లారా, దాని అర్థం ఏంటి? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితంలో ఇతరులను ఆశీర్వదించాలే కానీ మన నోట ఏ రోజు కూడా శాపవచనాన్ని పలకకూడదు. పిల్లల్ని కానీ, తండ్రులను కానీ, తల్లుల్ని కానీ ఎవరిని కూడా మనము ఏం చేయాలా? ఆశీర్వాద వచనములతోనే వారిని దీవించాలి. అయితే ఒక మాట, నీ ఆశీర్వాదము ఆశీర్వాదంగా పనిచేయాలన్నా, నీ శాపము శాపంగా పనిచేయాలన్నా ఒక కండిషన్ ఉంది. యు ఆర్ కాల్డ్ బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషం చేయలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు కీప్ యువర్ వర్డ్స్ వెరీ వెరీ కేర్ఫుల్. దూషణ నోటితో అంటే నోటిని ఏం చేయాలి? జాగ్రత్త పెట్టుకో. కీడుకు ప్రతి కీడు అంటే దాని అర్థం ఏంటి? పని, వర్క్, వర్డ్ అండ్ వర్క్ ఆల్ టుగెదర్, మిక్స్ టుగెదర్ గివ్స్ రైస్ టు యూ గ్రేట్ బ్లెస్సింగ్. ఈరోజు మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడలేకపోవడానికి, ఇతరులు ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? రెండే. మొదటి, మనం మాట్లాడే మాటలు, మనం చేసేటటువంటి చేతలు. అర్థమవుతుందా? మనం పలికే పలుకులు, మనం చేసే పనులు. ప్రియమైన వర్లారా, మన మాటలు బాగున్నాయంటారా? మన పనులు బాగున్నాయంటారా? నీ మాటలు, నీ పనులు గమనించండి. నీ నోటలు ఏమున్నాయి? ఆశీర్వాద వచనం దేవుడు ఇచ్చాడు, శాపవచనం కూడా దేవుడు ఇచ్చాడు. కానీ నువ్వు పలకవలసింది ఏంటి? ఆశీర్వాద వచనం. శాపవచనాన్ని ఎప్పుడు కూడా మీరు గమనించాలా? ఒక మాట మీకు చెప్తాను, ఒక చిన్న వృత్తాంతం. బాలాకు ఏం చేశాడు? బిలాముని, నీ ప్రజలు వస్తున్నారు, వారిని శపించు అన్నాడు. దాని కొరకు డబ్బు ఇచ్చాడు, లంచం ఇచ్చాడు.
సేవకుడు లొంగాడు. లొంగిన తర్వాత ప్రతిసారి ఇశ్రాయేల్ని ఏం చేశాడు? ప్రతిసారి ఈయన దూషిద్దాం అనుకుంటున్నాడు, శపిద్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, చెప్పండి, ఆశీర్వాదమునకు వారు వారసులుగా పిలువబడ్డారు. ఒకవేళ నువ్వు దూషించిన ఆ దూషణని కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. గమనించండి, మీరందరూ అనుకోవచ్చు కాక ఆవిడ ఎన్నో నన్ను తిట్లు తిట్టేస్తుంది, ఆవిడ లేనిపోయిన మాటలను అనేస్తుంది, దూషణ మాటల మీద పలుకుతుంది అంటే ఒక్క మాట చెప్పనా? చూడండి, ఒక అద్భుతమైన ₹1,00,00,000 మాట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 23:5. అయితే నీ దేవుడైన యెహోవా విననొల్లక మీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఇక్కడ కూర్చున్న నీ నా జీవితంలో గమనించండి, దేవుని కలిగిన నీవు నేను మీరందరూ మనమందరము కూడా దేనికి? ఆశీర్వాదమునకు వారసులం. ఆశీర్వాదం అంటే చెప్పండి, కంటికి కనబడింది, మనకు కనబడింది భౌతికమైన ధనము, భౌతికమైన ఆస్తులు, భౌతికమైన పొలాలు, భౌతికమైనటువంటి లోక విజయాలు కాదు. మన ఆశీర్వాదమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువానికి మనం ఏమయ్యాము? వారసులం అయిపోయాం. అంటే యేసుక్రీస్తు ప్రభు మన సొంతం అయ్యాడు. ఈరోజు నీ మీద పడుతున్న ప్రతి దూషణ, ప్రతి కీడు ఎవరైనా చేయనివ్వండి, దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రేమించాను కనుక వారు చేసిన ప్రతి దూషణని కూడా, అతను చేసిన ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదం. అయితే ఇంతగా మీరు అనొచ్చు, దేవా భౌతికమైన విషయాల్లో మరి నేను నమ్ముకున్నాను కదా, మరి ఇంకా నేను పేదరికం అనిపిస్తున్నాను ప్రభా, ఇంకా అప్పుల్లో ఉన్నాను ప్రభా, ఇంకా అనారోగ్యంలో ఉన్నాను ప్రభా, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను ప్రభా, రోగం బాగోవలేదు, అప్పులు తీరలేదు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు లేదు, భౌతికమైన వాటి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడు అంటాడు కదా. ఒక శ్రేష్టమైన మాట ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును. అనుగ్రహించును అంటే అర్థమేంటి? ఇవ్వాలా, ఇచ్చాడా? ఆల్రెడీ ఇచ్చాడు. ఏ ఆశీర్వాదం నాన్న? భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావు. ఏ ఆశీర్వాదం? పరలోక సంబంధమైనవి. అమ్మా విచిత్రం చెప్పనా అరుణోదయం గారు? పరలోక సంబంధమైన ఆశీర్వాదం అట. అసలు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎట్టుంటుందో తెలిసిన ఓ మచ్చుకో 3 శాంపుల్ ఇస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైన ఆశీర్వాదం. అది చూడగానే అయ్యో నాలాంటి వాడికి ఎంత మంచి ఆశీర్వాదమా. చూడండి 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టు. నువ్వు పెట్టన్నా అంటే అయిపోయిందా అవ్వాలా? చెల్లి రూపమ్మా, ఇక్కడ నువ్వు కూర్చున్నావు, కానీ దేవుని దృష్టిలో ఆల్రెడీ నువ్వు ఎక్కడున్నావు? పరలోకమందు ఆయనతో కూడా ఆయన కూర్చున్నాడు, నువ్వు కూడా నిలబడలా, ఎక్కడ కూర్చున్నావు. ఎంత శ్రేష్టమైందండి క్రీస్తును. అందుకన్నాడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించాడు. ప్రియ చెల్లి, ఈరోజు ఒక మాట గమనించండి, ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు కదా, కానీ ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. ఆశీర్వాదం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ అన్నాడు యాసవు దేని గురించి ఎలిగి తేడ్చాడు? దేవా తండ్రి, నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా? ఒక్క దీవెన నన్ను దీవించడానికి లేదా? ఒక్క దీవెనయ్యా. అన్నలు ఎప్పుడు కూడా ఇదే మోసపోవడమే. తమ్ముడు కొట్టేస్తాడు, ఆడు ముందు కొట్టేస్తాడు, ఆడు ఉన్నవన్నీ కుయుక్తులు, ఆ ఆలోచనలన్నీ కూడా అలాగే ఉన్నాయి. దాని అర్థం ఏంటో తెలిసే ప్రియమైన వారలారా, ఆ తమ్ముడినే దేవుడు ప్రేమించాడు. మనం ఏమనుకుంటామంటే తమ్ముడు ఏం చేశాడు? చిక్కుడుకాయ కూరలు కమ్మాడు, మోసం చేశాడు, యాకోబు అన్న మాట్లాడికి సరిపోయింది అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఎవరున్నారు? అన్నకు బదులుగా తమ్ముడిని ఎందుకు వచ్చాడు తెలుసా? వాడు ఎవరు? యాషావు జ్యేష్ఠత్వమును తృణీకరించాను, జ్యేష్ఠత్వమును అమ్మివేసుకునేను. యాకోబు దాన్ని ఏం చేశాడు? లాక్కున్నాడా? న్యాయబద్ధంగా తీసుకున్నాడా? ఈరోజు దేవాది దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా పిలబడిన నీ నా జీవితంలో నీ మాట, నీ పని, నీ యొక్క చెప్పండి దేని మీద ఆధారపడింది? ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోని ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలంటే మొట్టమొదటిగా మన మాటలు, మన పనులు, మన పలుకులు జాగ్రత్తగా ఉంచుకున్నట్లు కృపకు అనుగ్రహించునుగాక. విచిత్రం చెప్పన ప్రియమైన వారలారా, దేవాదేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాంటివైతే ఒక మొచ్చుకి 4 చెప్పనా. మామూలుగా మొదటిది, ఈ ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసు రక్తంలో మన పాపాలు కడగబడ్డాం, యేసు మనల్ని విమోచించడం,
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించడం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పండి ఆయన మందిరంలో ఒక అవయవాలుగా ఉంచుకోవడం, రేపొద్దున చనిపోతే ఆయనతో పాటు పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టడం, ఆయనలో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేకపోవడం, యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టిగా మార్చబడ్డం. ఎన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలండి. ఈ ఆశీర్వాదాలు భౌతికమైన వారికి ఎవరికి కూడా లేవు. నేను అంటాను చూడండి, సామెతల గ్రంథం పరికల గ్రంథం చెప్పిన శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఎవరికి ఆశీర్వాదాలు అన్నీ కూడా వస్తాయి. చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎవరి తల మీదకి? ఏ నీతిమంతుడు? ఇహలోక సంబంధమైన నీతి కాదు, కార్యాల ద్వారా పద్ధతుల ద్వారా పనుల ద్వారా వచ్చే నీతి కాదు. చెప్పండి, ఆయన రక్తము మూలముగా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియ చెల్లి తమ్ముడా, పరలోక సంబంధమైనటువంటి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలకు వారసురాలు నీవి. అయితే ఈ ఒక్క మాట నేను చెప్పి నేను రెండో దానికి వెళ్ళిపోతాను. ఏంటో తెలుసా? నువ్వు వారసుడు అవ్వాలంటే రోమిలికి రాసినటువంటి పత్రిక ఇది లేకపోతే నువ్వు వారసురాలు కాదని అర్థం. 17వ వచనం 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల చాలు. ఇప్పుడు గమనించండి, ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే శ్రమ పడకపోతే నువ్వు వారసురాలువే కాదు. శ్రమ పడినట్లు దేవుడి కృప. నీకు తెలుసా శ్రమ పడ్డం అంటే ఏంటో తెలుసా? శ్రమ పడితే దేవాదేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడే నువ్వు వారసురాలు అవుతావు. చూడండి ఎందుకు వారసురాలు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ పడేనని రాయబడింది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనసును మీరు కూడా ఆయుధముగా ధరించుకోవడం. ఆయుధం అంటే ఏంటి? కత్తో బల్లెమో సోలమో కాదు. ఏంటి? మనసును ధరించుకోవాలి. ఏ మనసు? శ్రమ పడే మనసు. దేని మీద? శరీరమందు శ్రమ పడాలి. శరీరమందు శ్రమ పడాలంటే సువార్తకి వెళ్తే సరిపోతుంది. అర్థమైంది నేను చెప్పిన మాట? సువార్తకి వెళ్తే శ్రమ పడతాను. నువ్వు సువార్త చేయలేదంటే నీ శరీరంలో శ్రమ లేదని అర్థం. ఈ శ్రమ ఉంటాయి. ఏ శ్రమలు? అపవాది వేసేటటువంటి బాణాలు, అవి వేరు. దేవుని కొరకు బయటికి వెళ్ళి శ్రమ పడేటువంటి విధానం, ఇది మీరు గమనించాలి. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి, మనం పిలబడిన వారము, మనం ప్రేమించాలి. ఈ 3 మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకున్నాం. వీఆర్ కాల్డ్ పీపుల్, వీఆర్ రైచస్ పీపుల్ అండ్ వీఆర్ లవ్డ్ పీపుల్. 3 చెప్పానా? ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలబడ్డారు. నీతిమంతులుగా యేసు రక్తం ద్వారా తీర్చబడిన వారికి ఆశీర్వాదం తల మీద వచ్చునన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రతి శాపము కూడా ఆశీర్వాదంగా మారుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రపంచంలో మీ అంత ఆశీర్వాదవంతులు లేకపోతే మీ అంత ఐశ్వర్యవంతులు ఎవరు లేరు. మీరందరూ కుబేరులు తెలుసా? మీరందరూ ఐశ్వర్యవంతులు తెలుసా? మీరందరూ శ్రీమంతులు తెలుసా? సామెతల గ్రంథం చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము. దాని అర్థం ఏంటో తెలుసా? నెల రోజులు ఎవరైతే కష్టపడి ఓటీలు చేసే దగ్గర ఇంటి దగ్గర డబ్బు సంపాదించి 10,000 జీతం వస్తుంది, ఆడికేమో 50,000 జీతం వస్తుంది. విచిత్రం చెప్పిన 10,000 చక్కగా హ్యాపీగా పడుకుంటాడు, హ్యాపీగా తింటాడు, తిరుగుతాడు, కంటి నిండి నిద్రపోతాడు. 50,000 తెచ్చినోడికి సడన్గా ఏమవుతుందో తెలియదు, కడుపు నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాడు, బిల్లు వేస్తాడు 60,000, వచ్చిందంత జీతం 50,000, అప్పు చేయాల్సిందంత 10,000, కలిపి 60,000 డాక్టర్ కట్టేస్తాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా వలన ఆశీర్వాదము ఐశ్వర్యం. 5,000 శుభ్రంగా తింటావు, 5,000 రూపాయలు బ్యాంకులో వేస్తావు. ప్రియమైన వారలారా, ఒక చక్కటి మాట, మనము ఆశీర్వదింపబడిన వారం కాబట్టి కండిషన్ ఒక్కటే, నోటితో దూషించొద్దు, కీడుకు ప్రతికీడు చేయదు. అలా చేస్తే దేవుడు నిన్ను ప్రేమించాడన్నాడు తెలుసుకోండి, దేవుడు నిన్ను పిలిచాడని తెలుసుకోండి, దేవుడు నిన్ను నీతిమంతులుగా తిన. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే దేవుడు ప్రేమించాడో, ఎవరైతే దేవుడు చెప్పండి పిలిచాడో, వాళ్ళే ఆశీర్వాదమునకు. అనగా ఏ ఆశీర్వాదము? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదములతో దేవుడు మనం దీవించును గాక. రెండవ మాటకు వద్దాం. రెండవ మాట గోపీచందనంలో 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సహించుకొనుట. చూడండి ఆ మాట ఆదికాండ గ్రంథమా? చూడండి ఆదికాండ గ్రంథం, చదువునానా? ఆదికాండ గ్రంథం, అతడు ఎలుగెత్తి ఏడవగా ఫరో ఇంటి వారును. దాని అర్థం ఏంటో తెలుసా? ఫరో ఇంటి వారు అంటే అర్థం ఏంటి? ఫరో ఇంటి వారు ఎందుకు విన్నారు? ఎందుకు వినాల్సి వచ్చింది? ఫరో ఇంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఏసేపు ఏడుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఏడుపు, నీ ఎలుగెత్తేటువంటి ఈ మొర ఎవరు విన్నారు? ఫరో ఇంటి వారు విన్నారు. దేని గురించి అన్నాడు? దేని గురించి విన్నారు వీళ్ళందరూ? తన అన్నదమ్ములు చేసినటువంటి కీడు, తాను చేసినటువంటి ప్రతి విధమైనటువంటి తప్పుడు క్రియ ఏం చేసింది? మనసును బాధించిందా లేదా? చెప్పండి.
ఖచ్చితంగా ఆయన చూడగానే వాళ్ళకి బాధ అనిపించాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, తన ఉన్నటువంటి స్టేటస్ని బట్టి వారు వచ్చినటువంటి బాగా గమనించండి, వాళ్ళదేమో అవసరం, ఈయనదేమో అవకాశం. చేయొచ్చు చేయకూడదా? కానీ ఒక దేవుని బిడ్డ ఆ అవసరాన్ని అవకాశం కింద మార్చుకోకుండా ఏం చేశాడో తెలుసా, ఆతిథ్యం ఇచ్చాడు. అది విషయం. మీరు గమనించండి, ఎప్పుడైనా నీ శత్రువుకి వాడికి అవకాశం, వాడి అవసరం కోసం వచ్చాడు, దాన్ని అవకాశంగా తీసుకొని చెప్పండి, అపాయం కలుగు చేయకూడదు, ఆపద కలుగు చేయకూడదు. ఏం చేయాలో తెలుసా, ఆతిథ్యం ఇస్తే, అయ్యో నేను ఇంత తప్పుడు పని చేశానే, ఇటువంటి మనిషినా నేను అర్థం చేసుకోలేదు, ఇటువంటి మనిషినా గోతులో తోసాను, ఇటువంటి మనిషినా ఆ వస్త్రాన్ని చీల్చాను, ఇటువంటి వ్యక్తినా చెప్పండి మిథ్యానీయులకు అమ్మేశాను. ప్రియమైన వారలారా, ఈరోజు నీ జీవితంలో నీ సహోదరుని పట్ల మన 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 తోటి సహోదరుల పట్ల మన ఉన్న వైఖరిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేని కొరకు ఇక్కడ మొదటిది సమృద్ధి కొరకు అయినటువంటి ప్రార్థన చేస్తే, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సహించడం. గొప్ప విషయం తెలుసా, ఒక వ్యక్తి సహిస్తే ఒక 3 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా. ఈరోజు ధూపద్రవ్యముగా గోపీచందనం అనేటిది దేవుడికి ఎందుకంత ఇష్టమైన సువాసన అంటే, చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి తన ఎదుట కొరకై నిర్లక్ష్య పెట్టి ఏం సహించాలా, అది ఫస్ట్ టార్గెట్. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం సహించాల్సింది మొట్టమొదటి సిలువను సహించాలా. ఏం సహించాం మనం, మాటనే సహించలేకపోతున్నాం. అందుకే సిలువ సహించడం అంటే నేను ఒక మాట చెప్పాను, గత ఆదివారం కూడా చెప్పాను, ఎవడైనా నన్ను వెంబడించిన ఎడలా తన సిలువను ఎలాగెత్తుకోవాలా, అనుదినము ఎత్తుకోవాలా, ప్రతిదినము ఎత్తుకోవాలా. అలా ఎత్తుకున్నప్పుడు వాడే నాకు శిష్యుడు. ప్రియమైన వారిలో ఎంత చక్కటి మాట. ఇక్కడ గమనించండి, ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నాడు సిలువ యేసేపు? 13వ సంవత్సరంలో, క్షమించండి 17వ సంవత్సరంలో అమ్ముడుపోయాడా? ఎన్ని సంవత్సరాలకి ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు? 30 సంవత్సరాలకు మధ్య ఎన్ని గ్యాపు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఎలాంటిదో తెలుసా, చెరసాల్లో బంధించారు, చెయ్యని తప్పుకి చెరసాల్లో వేయించారు. ఎంత అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు. అరే ఇది ఒక్కటైనా మన జీవితంలో ఉంటుందా? పరిశుద్ధత కొరకు తన బట్టను పోగొట్టుకున్నాడు కానీ తన బతుకును మాత్రం పోగొట్టుకోలేదు యేసేపు. ఈరోజు నేను నా జీవితంలో సహించు. దేని కొరకు తెలుసా, పరిశుద్ధత కొరకు సహించు. దేని కొరకు, లేనిపోయిన మాట నేనంటే ఆ మాటను సహించు. అరే మనం ఏ మాటన్నా సహించకపోగా మనం చేసిన, అందుకే అన్నారు ఒక మనకు శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తుంటారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2:20 త్వరగా. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలా మీకేం కార్యం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా ఎవరికట, దేవుడికి నువ్వు మేలు చేసినట్టు. ఏంటట, నువ్వు మేలు చేస్తావు, కొంతమందికి మేలు చేసిన వాళ్ళు నేను కీడు తలపడతారు. ఆయన అంటాడు, కీడు చేసుకుంటే చేసుకొని, కానీ అది దేవుడికి ఎట్టట, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటా చెప్పండి, నీకు మంచి చేసి నువ్వు దెబ్బలు తింటే చెప్పండి, అది దేవునికి హితం అవుతుందంట. ఈరోజు నువ్వు సహించేటటువంటి పాఠము గోపీచంద్రంలో ఒక శ్రేష్టమైన అనుభవం యేసేపు ద్వారా మనం నేర్పించబడుతున్నాం. ఎంతగా సహించాడండి, ఎవరైతే సహిస్తారో చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2:12. 2వ తిమోతి 2:12. సహించిన వారమైతే ఏలడా లేదా యేసేపు, ఏలడా లేదా ఐగుప్తు దేశం, ఏలడా అన్నం ఏలాడా. ఇంకో విచిత్రం చెప్పనా, ఎవరైతే సహిస్తారో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును. యేసేపు ఆ రోజు నీకు ఒక కళ కనించాను, గుర్తుందా? ఏం కళ వచ్చింది? అన్నదమ్ములారా మీరందరూ వచ్చి నా ముందు చెప్పండి సాగిలి పడతారు. ఇది ఒకప్పుడు కళ, ఒకప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం. నీ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, నెరవేరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనకు ఓర్పు లేదు, సహనం లేదు, అందుకే అవి నెరవేర్చడం లేదు దేవుడు. ఈరోజు దేవుడు వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. అటువంటి వాగ్దానాలను మనం పొందుకొని అవి మన జీవితం నెరవేర్చబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఓర్పు లేదు, సహనము లేదు. ఆ కారణం చేత మన వాగ్దాన ఫలాలు పొందలేము. చెప్పండి, అరే వాగ్దాన ఫలము పొందలేదు, మనము ఏలడం కూడా. ఏది ఏలుతుంది మన మీద? సాతాను కూడా వచ్చి ఏలుతున్నాడు మన మీద, మన నెత్తి మీద వచ్చి కూర్చుంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఏ సాతానా, యేసు నామములో నువ్వు నన్ను ఏలడం కాదు, చెప్పండి నేను నిన్ను ఏలాలి. మనం ఏలాల్సింది ఏంటో తెలుసా? లోకమును ఏలాలి, శరీరాన్ని ఏలాలి, సాతాన్ని ఏలాలి.
మూడిట్లో ఏ ఏలుబడిలో ఉన్నావు చెప్పండి? లోకము చేతనం ఏలబడుతున్నావా? సాతాను చేత ఏలబడుతున్నావా? శరీరము చేత ఏలబడుతున్నావా? అమ్మా, శరీరం నేను వెళ్తుందా? శరీరం వెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరంలో ప్రతి ఇచ్చ, ప్రతి కోరిక ఏం చేయండి. గొప్ప విచిత్రం చెప్తాను. ఏ వ్యక్తి అయితే శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటారో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 అన్నాడు, వారు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారట. చదువుతారా ఒక మాట? తన శ్రేష్టమైన మాట, చాలా చాలా మంచి మాట. అది చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమో అనుకున్నారు కాక, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన జీవితం అంతా కూడా ప్రభు తక్కిటలు వేసి చూస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు. మన శరీరం అనుసరించి మునుపున ప్రవర్తించు కడమ వారి వల్ల స్వభావ దైవ ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలం అయిపోతాం. ఇంకా శరీరం యొక్క కోరికలు, ఇంకా మనసు యొక్క కోరికలు ఇంకా మనం నెరవేర్చుకుంటే, ఆ మాట నడుచుకోండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక శ్రేష్టమైన మాట. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగబోతు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలం చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలా? శరీరం యొక్క కోరికలు కాదు, ఆత్మ యొక్క కోరికలు మనం ఏం చేయాలా? నెరవేర్చాలి. అటువంటి వారిగా దేవుడు సహించుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఏమన్నాడు? సహిస్తే ఏలుతాం, సహిస్తే దేవుడికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం, సహిస్తే 3వ మాట చెప్పాను, వాగ్దాన ఫలాన్ని పొందుకుంటాం. అయితే ఇవన్నీ కూడా దేని సహిస్తే తెలుసా? సిలువను సహిస్తే. మనం సిలువను సహించేవారమా, సిలువను తృణీకరించేవారమా? తీర్మానం మనదే. చూడండి 3వ మాటకు వస్తాం. చెప్పండి. ప్రే ఫర్ ద బాండేజ్, సంబంధము కొరకైనటువంటి ప్రార్థన దేనిలో ఉంది? ఇది రూతు జీవితంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. చెప్పండి. వారు ఎలుగెత్తి 1వ అధ్యాయము 10వ 14 చెప్పండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని, చాలు. ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు నమ్మొద్దు, హత్తుకున్న వాళ్ళని నమ్మండి. మీరు బాగా గమనించారా? ముద్దు పెట్టుకున్న వాళ్ళందరూ కోడళ్ళు, హత్తుకొని ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు. కాగా ప్రతి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను ముద్దు పెట్టుకున్నానుందా? హత్తుకొనను. భార్యాభర్తల మధ్య ఎటువంటి ప్రేమ అయితే ఉంటుందో అత్త కోడళ్ళ మధ్య అటువంటి ప్రేమ ఉండాలి. హత్తుకొండలో గ్యాప్ ఇవ్వకూడదు. సాతానికి మధ్యన గాలి వెళ్ళింది, వాయుమండల సంబంధమైన అధిపతి గాలిలో దూరిపోతాడు మధ్యలోకి వచ్చి. బాగా గమనించాలి. ఇక్కడ అన్నాడు సంబంధం దేని కొరకో తెలుసా? రూతం, నయోమి దేవుని బిడ్డ, రూతేమో అన్యురాలు. కానీ అన్యురాలు కాస్త ఏమైంది? ధన్యురాలు అయింది. ఎలాగైంది? చేసిన 7 తీర్మానాలు. ఈరోజు దేవునితో సంబంధం ఉంచుకోవాలి. గోపీచంద్రమ యొక్క అనుభవంలోని దేవునితో సంబంధం రూతమ్మ మనకి, రూతమ్మ తల్లి ఏం చేసింది? 7 రకాలైన తీర్మానాలు చేసింది. చూడండి, ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. చాలా రోజులైంది ఋతు గ్రంథం చదివి తీసి చూడడానికి. చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16 నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని దాని అర్థం ఏంటో తెలుసా? రూతమ్మ వెంబడించు వర్గానికి చెందింది. రెండోది ఏంటో తెలుసా? నన్ను అంటే విడిచిపెట్టనది, వెంబడించినది, విడిచిపెట్టనది. మూడోది చూడండి ఆ మాట, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. ఎంత అంటే ఎలాంటి తీర్మానం? వచ్చేది. 4వది ఏంటండి? నన్ను విడిచి, చెప్పండి, నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటును నేను నివసించు. ఉండేది, వెంబడించేది, విడిచిపెట్టంది, వచ్చేది, ఉండేది. తర్వాత నీ జనమే నా జనము, నీ జనమే నా జనము. ఏ జనం అంటే వశపరుచుకుంది నీ జనాన్ని, నీ దేవుణ్ణి సొంతం చేసుకుంది. తర్వాత నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను, అక్కడే పాతి పెడతాను. వాంఛించేది మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకపరచదని యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనని చెప్పాను. దాన్ని వదకు సిద్ధమైనది. మొత్తం 7 శ్రేష్టమైన తీర్మానాలు. ఈరోజు ఈ 7 తీర్మానాలు ఎవరైతే చేయగలుగుతారో దేవునితో పరిపూర్ణమైన సంబంధం. ఇప్పుడు 7 సంబంధం చెప్పండి. ఒక్కొక్క తీర్మానం. మొదటి ఏమన్నది? అత నేను నిన్ను వెంబడిస్తాను. చెప్పండి, నేను నిన్ను వెంబడిస్తాను, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాను. నువ్వు ఎక్కడుంటే అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నీ జనమే నీ ప్రజలే. బాగా గమనించండి. కోడలు అత్తతో చెప్తుందా, అత్త కోడలతో చెప్తుందా? వినాలి. ఏంటి కోడలు ఏం చెప్పాలంటే, అత్తమా నీ ప్రజలే నా ప్రజలు, నా ప్రజలు కాదు. నీ దేవుడే నా దేవుడు. వారికి ఉన్న 2 చాలా భయంకరమే. వారి జనాలు ఎటువంటి జనాలు తెలుసా? వాళ్ళు ఎటువంటి వాళ్ళు? కెమోషు దేవతను పూజించేవారు వీరు ఎటువంటి తెలుసు కదా? మోయాబీయులు. కెమోషు దేవత భయంకరమైన విగ్రహారాధకులు. విగ్రహారాధనను విడిచిపెట్టింది. చెప్పండి,
ఇంకో విషయం తెలుసా, వాళ్ళు విగ్రహారాధికులు, మోయాబీరాండ్రు వ్యభిచారం చేసేవాళ్ళు. ఎక్కడున్నారో తెలుసా? సంఖ్యాకాండంలో ఉంది, మనం చదివాం, గుర్తుందా? మరొకసారి మీకు జ్ఞాపకం కూడా చేస్తాను. చూడండి ఒక శ్రేష్టమైన సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. ఇజ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం ఇచ్చి వారి దేవతలకు కలుసుకునేది. 2 మాటలు గమనించండి. వారి జనాలు ఎటువంటి వారు? వ్యభిచారులు. వారి యొక్క విగ్రహాలు ఎటువంటివి? వారి విగ్రహారాధికులు, వారి వ్యభిచారులు. దాని అర్థం ఏంటో తెలుసా? రూతమ్మ చేసేటటువంటి ఒక శ్రేష్టమైన మాట, నా జనులందరూ వ్యభిచారులను ఒప్పుకుంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది, వ్యభిచారులారా ఈ లోక స్నేహము. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మోయాబురాలు అందరూ కూడా లోకమును స్నేహించేవారు. ఇప్పుడు రూతమ్మ ఏమంటుంది? నీ జనులు లోకాన్ని స్నేహించినవారు కాదు, లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారు. అది దాని అర్థం. మూడోది, నీ దేవుడే నా దేవుడు. ఏ దేవుడు? ఆ దేవుడు కెమోషు దేవత. ఆ కెమోషు దేవత చెప్పండి, పుట్టినటువంటి బిడ్డలను అలాగ తీసుకెళ్ళి బలి అర్పించేవారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన బలిని కోరేవాడు. మన దేవుడేమో మాట నెరవేరిస్తే వింటే చాలన్నటువంటి దేవుడు. నీ దేవుడు నా దేవుడు కావాలి, నీ జనమే నా జనము కావాలి. అత్తమా దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నువ్వు చెప్పిందే చేస్తాను నేను. ఇది కోడలకు ఉండవలసినటువంటి వ్యవహారం. అలా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునితో చక్కటి ఈ ధూపద్రవ్యం ఎవరి దగ్గర ఉందా? ఆ ధూపద్రవ్యము మనందరిలో అంటే మనందరిలో ధూపవేదిక మీద వేయటకు దేవుడు కృప అనుగ్రహించును గాక. మరి ఎక్కువ చెప్తే అందరు మనసులు బాధపడతాయి కాబట్టి నేను సెన్సర్ కటింగ్ లాగా చేసుకొని వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మొదటిది ప్రే ఫర్ ద బాండేజ్, క్షమించండి, బ్లెస్సింగ్. ప్రే ఫర్ ద బేరింగ్, ప్రే ఫర్ ద బాండేజ్, బంధం లేక సంబంధం కొరకు. 4వ మాట చూస్తాం, చూడండి, చెప్పండి. 4వది ఏంటి? రండి దగ్గరికి వెళ్దాం. 3, 4 చదవండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఎలుగెత్తి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము మీద నాకు ఉత్తరం ఇచ్చిన. దేని కొరకు? ధైర్యము కొరకైనటువంటి ప్రార్థన. ధైర్యం కొరకైన ప్రార్థన. అబ్షాలోము తన కుమారుడు తరుముతున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయాడు దావీదు. ఎటువంటి వాడు? భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు అంటాడు కదా. అటువంటి భయం కలిగిన వాడు అన్నాడు తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేన్ని బట్టి ధైర్యం రావాలి? చూడండి, మనకి ధైర్యం 3 విషయాల్లో మనకు కావాలి. దేని కొరకు? నేను గతసారి చెప్పాను. మొదటిసారి మూడు రకాలైన శత్రువులు మన మీద అటాక్ చేస్తారు. చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33. త్వరగా. కలుగు వలనని ఈ మాటలు మీకు చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ఇప్పుడు గమనించండి, దావీదు ఆ రోజు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు మనము కూడా అదే దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు? లోకంలో మనకేముంది? శ్రమ ఉంది. కానీ అన్నాడు, లోకంలో మీకు కూడా శ్రమ కలుగుతుంది, కాబట్టి నేను లోకమును మనకు ముందు జయించిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని చూసి, అందుకే విశ్వాసం మనకు కొనసాగించి యేసు వైపు చూచి మనం ముందుకు వెళ్ళాలి. లోకమును చూసి మనం ఇప్పుడు లోకము అనేది తుచ్చమైనది, లోకము నటించేది, లోకము మోసపరిచేది, లోకంలో ఉన్నది జీవపడాశ, చెప్పండి, లోకాశ, నేత్రాశ, జీవపడం అన్నిటి ఉన్నాయి. అది ప్రభావంని లోకంలోనే ఉండాలి, కానీ దాని ప్రభావం మన మీద ఉండకూడదు. గమనించాలి, చేప సముద్రంలో ఉంటుంది కానీ ఉప్పు మాత్రం దానికి అంటకుండా బ్రతకాలి. ఇది ఏంటి క్రైస్తవ జీవితం అంటే? మన ధైర్యం దేని బట్టి అంటే ప్రభువైన యేసుక్రీస్తును బట్టి. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నారు, లోకంలో పాపం లేనివాడుగా, పాపం చేయనివాడు, పాపం ఎరిగిన వాడుగా బ్రతికాడు. అటు రీతిగా మనము దేవుని కొరకు ఎలా బ్రతకాలా? ధైర్యం కలిగి బ్రతకాలి. దోప వేదిక మీద వేసేటువంటి నీకు నాకు ఉన్నటువంటి ద్రవ్యము, గోపీచందనంలో ఉన్నటువంటి 4వ అనుభవం ఏంటో తెలుసా? ధైర్యం కలిగి ధైర్యం కొరకు ప్రార్థించాలి. దేవా, లోకంలో అనేకమైన శ్రమలు, ఇంట్లో అనేకమైన శ్రమలు, భర్త భార్య ద్వారా, పిల్లల ద్వారా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అనారోగ్యం ద్వారా నేనేమైపోతాను, నా బిడ్డల భవిష్యత్తు ఏటైపోద్దో, వీటి గురించినటువంటి భయం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు? దేవుని బట్టి. ఈరోజు అదే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, కానీ ప్రతిసారి భయమే, ప్రతిసారి నిరుత్సాహమే, ప్రతిసారి అనుమానమే, ప్రతిసారి వేదనే, ప్రతిసారి కన్నీరే. ఎందుకో? దేవుడు నీ అందున్నాడు, నీలో ఉన్నాడు, నీ కొరకున్నాడు, నీ కోసమే కదా నేను. కానీ విచిత్రం ఏంటంటే మనకు అన్ని భయాలే. దేవాదేవుడు 4వ విషయంలో జ్ఞాపకం చేయను. మీకు అన్నింటిలో ప్రాముఖ్యమైన మాట తెలుసా? మనకి ధైర్యాన్ని 7 విషయాల్లో దేవుడు కలిగించాడు. అందులో ఒక శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? ఆయన రక్తము ద్వారా ఆయన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించుటకు మనము ధైర్యం. మీకు విషయం చెప్పనా? ఇంకో ధైర్యం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువట మనం దేవుని పిల్లలగుటకు. చూడండి ఆ మాట, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అయినను అయితే మీరు పరిశుద్ధత వలన అభిషేకం పొందినవారు కనుక ఎరుగుదురు.
మొదటి యోహాను రాసిన పత్రిక అధికుడై ఎరిగి ఉన్నాడు కనుక, అది అండర్లైన్, మన హృదయము ఏ ఏ విషయముల మీద చెయ్యునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియమైన వారలారా, మన హృదయము కానీ మన మీద దోషారోపణ చేసింది అనుకుంటే, మన జీవితంలో మనం ఏదైనా తప్పు చేస్తున్నాము, మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నీ హృదయం దోషారోపణ చేస్తుంది అంటే నువ్వు అప్పటికే ధైర్యం కోల్పోతావు ఖచ్చితంగా. మన ధైర్యం ఎప్పుడంటే మన దేవుని ఎదుట చెప్పిన శక్తి కలిగిన వారునట్లు నిలబడాలంటే మన హృదయం మన మీద ఏం చేయకూడదు, దోషారోపణ. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడింది, వారి జీవితంలో ఆ వాత వేయబడినటువంటి మనస్సాక్షికి ఎన్నిసార్లు కొట్టినా, తిట్టినా, కోసినా, కరిచినా, ఏ చేసినా కూడా దున్నపోతు మీద వర్షం కూర్చున్నాడు తప్ప వారి జీవితంలో మార్పు రాదు. ఎన్ని వాక్యం ఏంటంటే ఎంత ప్రార్థన చేయండి, వారి జీవితంలో ఎంతగా హెచ్చరించినా కూడా వారి జీవితంలో ఏ మార్పు లేదు. ఏదో వచ్చాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో విన్నాం, ఏదో చూసాం, అంతే, దట్స్ ఆల్. ఇది క్రైస్తవ జీవితం కాదు. నీ జీవితంలో చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా, చిన్న కీడు చేసినా కూడా హృదయం అట మన మీద దోషారోపణ చేస్తుంది. ఆ కేక హృదయంలో నుంచి నీకు ఈ రోజు వరకు రాకపోతే 4వ దినుసులో మనం ఎక్కడ తప్పిపోయినట్టు లెక్క. గోపీచంద్రంలో 4వ అనుభవం ఏంటో తెలుసా? దేవా, యెహోవాను బట్టి నేను ధైర్యం కలిగి, అటువంటి ధైర్యం, ఆ సాహసం అనుకుంటా. ఎందుకు సాహసం తెలుసా? ప్రతిసారి అంటాడు కదా, నీ రక్తం వలన నేను పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించడానికి నాకు ధైర్యం కలుగు చేసిన దేవుడు. కాబట్టి లోకంలో శ్రమ ఉంది, సాతాను ద్వారా మనకు శ్రమ ఉంది, మన శరీరంలో కూడా మనకు శ్రమ ఉంది. ఈ శ్రమలన్నిటినీ జయించగలిగిన వాడు మన యేసుక్రీస్తు. ఆయనను బట్టి మనము ఈ జయించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అందుకే కదా లోకాన్ని జయించడానికి దేవుడు మనకి ఇచ్చిన ధైర్యం ఏంటి? విశ్వాసం. అంతేనా? అవునా కదా? శరీరాన్ని చెప్పండి, శరీరాన్ని జయించడం మన దేవుడు మనకి ఇచ్చినది దేవుని ఆత్మ, దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. మూడోది సాతాన్ని జయించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం దేవుని వాక్యమైన ప్రార్థన. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ 3 మాటలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 మనకి శత్రువులు ప్రియమైనవారు. మొదటిది లోకం జయించడానికి విశ్వాసం ఇచ్చాడు, రెండోది శరీరాన్ని జయించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు, తర్వాత సాతాన్ని జయించడానికి దేవుని వాక్యము, ప్రార్థన ఇచ్చాడు. ఇటువంటి వారితో దేవుని బట్టి మనం ధైర్యము తెచ్చుకుందాము గాక. 5వది ఆఖరిది, చివరి చూసి ముగిస్తాం. 5వది ప్రాముఖ్యమైనది ఏంటట? సత్ప్రవర్తన. ప్రే ఫర్ ద బిహేవియర్. సత్ప్రవర్తన కొరకైనటువంటి ప్రార్థన. ఇది గోపీచంద్రములు ఉన్నటువంటి చివరి. ఇనానా, ప్రవర్తన వేరు, సత్ప్రవర్తన వేరు. దేవుడికి కావాల్సిన ప్రవర్తన కాదు. ఏ ప్రవర్తన? ఇక్కడ సత్ప్రవర్తన దేవుడి గురించి అన్నాడంటే, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను, కనాను దేశంలో చేర్చాను అన్నాడు. నేను మీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటో తెలుసా? ఏ కనానులో అయితే నేను మమ్మల్ని చేర్చానో అక్కడ ఉన్నటువంటి జనులు ఉన్నారే, వాళ్ళకి 2 ఉన్నారు. ఒకటి వ్యక్తులు ఉన్నారు, వారికి వ్యవహారాలు కూడా ఉన్నాయి. వ్యక్తులు ఎటువంటి వారు? విగ్రహారాధికులు. వ్యవహారాలు ఏంటి చెప్పండి? వాళ్ళు జనులు చాలా భయంకరులు, వాళ్ళు విగ్రహారాధికులు, వ్యభిచారులు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఎటువంటి వారు? జాగ్రత్త, నాకంటే నువ్వు వారికి ఎక్కువ పూజ చేసి ఆరాధన చేస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు వారికి పూజ చేయకూడదు, వీరిని కూడా ఈయన ఏం చేయకూడదు, వీళ్ళతో కలవకూడదు. అంటే దాని వారితో నిబంధన చేయకూడదు, వారితో పూజించకూడదు. బాగా గమనించండి. ఈ 2 జీవితాల్లో మనకు కానీ ఉంటే దేవుడు మన ప్రవర్తన సరిలేదని గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మన ధూప వేదిక మీద గోపీచందనం అటువంటి ధూపద్రవ్యములు 5వ అనుభవం ఏంటి అంటే, దేవా నన్ను సత్ ప్రవర్తనగా మార్చి. ఏ ప్రవర్తన ఒకప్పుడు ఉండేది? లోకంలో ఉన్నటువంటి మనుషులతో నిబంధన చేశాం, వాళ్ళతో కలిసిపోయామని అర్థం. రెండోది ఏంటంటే అంటాడు ఎటువంటిది? వాళ్ళ విగ్రహాలు అంటే అర్థం ఏంటి? వాళ్ళకేమో బయట కనబడతాయి విగ్రహాలు, మనకేమో లోపల ఉంటాయి. ఇవి మనం కనిపెట్టలేము. కాబట్టి గమనించండి, దేవుని కంటే మనం ఇంకా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో హృదయంలో, అది మనం గమనించాలి. అంటాడు ఒకవేళ అలాగ ప్రేమిస్తే, అక్కడ అన్నాడు కదా, ఏ దేవతలను అయితే విగ్రహంగా చేసుకొని నీ హృదయంలో ఉంచుకున్నావో అవే చివరికి నీకు ఊరైపోతాయి అన్నాడు. అవునా? ఏ జనులను అయితే నువ్వు స్నేహించావో వారే స్నేహించడం అంటే వారి మీద ఆధారపడడం, వారి మీద అనుకోవడం, వారిని ఆశ్రయించడం. ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో జనులే, అవే వారే ఏమవుతారు? శూలములుగా మారుతారు. అక్కడ రాయబడింది అదే మాట. చూడండి, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు, వారి జనులు మీకు శూలములుగా ఉండేదురు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి ప్రియమైన వాళ్ళరా? ఎవరైతే చెప్తండి ఏంటి, వాడి నా స్నేహితుడండి, వాడి నా ప్రాణ స్నేహితుడండి, నేను ప్రేమించానండి, నాకెప్పుడు అన్యాయం చేయనండి, నాకెప్పుడు మోసం చేయనండి అని అంటాడు. చివరికి వాడి ద్వారా నీకు వెన్నుపోటు దేవుడే కలిగిస్తాడట. ఇక్కడ అన్నాడు కదా, ఎందుకు ఈ 2 జరిగిస్తాయి చెప్పండి? ఎందుకు రెండు కూడా దేవుడు కలిగిస్తాడట. ఆ దేవతలు నీకు ఉరిగా చేస్తానన్నాడు, వారి జనులు నీకు శత్రువులుగా శూలములుగా మారుస్తాను. ఎందుకో తెలుసా? అక్కడ అన్నాడు, మీరు నా మాట వినలేదు. అందుకే కదా మొదటి సమూయేలు గ్రంథంలో అనుకుంటా, చూడండి 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:22. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన
సంతోషించిన. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బలుల కంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చడము, చెప్పండి, పొట్టేలు కొవ్వు నర్పించడం కంటే ఆయన మాట వినడమే దేవునికి శ్రేష్టం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నాకేమీ చేయక్కర్లేదు, కానీ నేను చెప్పిన మాట వింటే మీ ప్రవర్తన మారినట్టే. అందుకే కదా ఎప్పుడు మారుతుంది? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10:17 చదివి మనం ముగిస్తాం. రోమిలికి రాసిన పత్రిక 10:17. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి మాట వినాలా? క్రీస్తు మాట వింటే ఏమొస్తుందట? విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? ఏ విశ్వాసం ఇది? అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? మీ వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది. వినుటను క్రీస్తుని గురించిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట మనం వింటే మన జీవితాలు బాగుపడతాయి. అప్పుడు మన యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన కింద మారుతుంది. ఎవరైతే సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతారో దేవుడు చెప్పిన నిబంధన, వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేరుస్తాడు. 5 శ్రేష్టమైన అనుభవాలు. గోపీచందనము అనేటువంటి ఈ 5 అనుభవాలు ఒకే గోపీచందనంలో ఉంది. కాబట్టి సంబంధం కొరకు, క్షమించండి, సమృద్ధి కొరకు, సహించుట కొరకు, సంబంధం కొరకు, సాహసం కొరకు, సత్ప్రవర్తన కొరకు మనము ఈ గోపీచందనము యొక్క అనుభవాల్లో ఉండినట్లు దేవుడు కృపానుగ్రహించి దోపవేదిక మీద గోపీచందనమైనటువంటి దోపద్రవ్యను వేయినట్లు కృపానుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.